హాయ్ హలో గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు భాగ్యలక్ష్మి రఘుపతిని ఛానల్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఆలూ ఫ్రై చేశాను. అందరూ ఆలూ ఫ్రై చేస్తారు కానీ నేను ఏ విధంగా చేశాను అనేది చూడండి వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. చాలా ఈజీగా సింపుల్గా చాలా టేస్ట్గా వచ్చింది ఆలూ ఫ్రై అయితే మాత్రం. ఆలూ అంటే అందరికీ ఇష్టమే కదండి, చాలా ఇష్టంగా తింటాము. ఎన్ని విధాలుగా వండుకున్నా కానీ ఆలు ఇష్టంగా తింటాం. రోజు వండుకున్నా కానీ మనకి బంగాళదుంపలు చాలా ఇష్టం కదా. ఈ ఫ్రై ఎలా చేశాననేది వీడియో చూడండి. చాలా బాగుంది, అసలు సింపుల్ అనమాట. అండ్ బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకునేటట్టు ఉంటుంది ఈ ఆలూ ఫ్రై. ఇంక వీడియోలోకి వెళ్ళిపోదామా. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. చాలా ఈజీ అండ్ సింపుల్ అనమాట. మాకైతే ఆలు చాలా ఇష్టం అండి. నాన్ వెజ్ బాగా తింటాను. నాన్ వెజ్ లేని రోజు మాత్రం ఆలు ఒక 2 దుంపలైనా వేపుకుంటాను అనమాట. ఇంకా దీనికోసం 1 కేజీ ఆలు అండి, కొంచెం బాయిల్ చేసుకొని మరీ డీప్గా కాకుండా మామూలుగా ఒక మిడిల్లోని బాయిల్ చేసుకొని స్కిన్ తీసి పక్కన పెట్టుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పొడిగా రావాలి. మళ్ళీ ముద్ద అయిపోయినా కూడా బాగుండదు కదా, పొడిగా రావాలి. ఇంకా దీనికోసం కళాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు వేసుకొని ఇంకా దీనికోసం పచ్చిమిర్చి అండ్ ఆనియన్స్, గార్లిక్, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఈ విధంగా రింగ్ ఆనియన్స్లా కట్ చేసుకుంటే బాగుంటాయండి. మరి చిన్నవి అయితే బాగుండవు. రింగ్ ఆనియన్స్లా కట్ చేసుకుని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నాక చాలా బాగుందండి కర్రీ అయితే మాత్రం. మీరు ఎలా చేస్తారు ఆలూ ఫ్రై అనేది కామెంట్ చేయండి. ఆలు ఎలా వండుకున్నా బాగానే ఉంటుందండి. అసలు ఆలు అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు నాకు తెలిసి. ఇంకా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోని కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇంక పోపు వేస్తుంటే స్మెల్ అయితే అదిరిపోతుందండి. కరివేపాకు వేసుకొని అటు ఇటు కలిపేసుకొని కట్ చేసుకున్న ఆలు వేసేసుకోవాలి. అందులోని కరివేపాకు కూడా వేసేసుకొని బాగా కలుపుకుంటే కరివేపాకు వేయగానే మంచి స్మెల్ వస్తుందండి. చిన్న అల్లం ముక్కలు కూడా వేసుకోవాలి. నేనైతే వేయలేదు. అల్లం ముక్కలు కూడా చిన్నవి వేసుకుంటే బాగుంటుందండి, వేసుకోండి. ఇంక ఇందులోనే కొంచెం పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆలు ఫస్ట్ వేసేసి తర్వాత పసుపు వేసినా ఒక్కో ముక్కకు పడుతుంది, ఒక్కొక్క ముక్కకు పట్టదనమాట. అందుకే ఈ పోపులోని పసుపు వేసుకుంటే ఆలు ముక్కలన్నింటికి మంచిగా పడుతుంది. కారం అయితే స్కిప్ చేసిస్తేనే బెటర్ అండి. కారం వేయకుండా ఒత్తి పచ్చిమిర్చితోటి ఆలూ ఫ్రై చాలా బాగుంటుంది. ఈ విధంగా ట్రై చేసి చూడండి. మినప్పప్పు వేసానండి. అల్లం ముక్కలు చిన్న వేసుకుంటే బాగుంటాయి. నేనైతే వేయలేదు, మీరు వేసుకోండి, ఓకేనా. పసుపు వేసేసి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇందులోని ఇంకా ఆలు ముక్కలు వేసేయాలండి. కర్రీ అయితే పొడిగా చాలా బాగా వచ్చింది. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా ఆలు ముక్కలు అందులో వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. పొడిగా చక్కగా వస్తుంది. ముద్ద అయిపోయినా ఆలూ ఫ్రై బాగుంటుందండి. పొడిగా ఉండాలి, బాగుంటుంది. అలాగే ముక్క ఉడకకుండా కూడా ఉండకూడదు, ముక్క కూడా ఉడికిపోయి ఉండాలి. అందుకని మరి మొత్తానికి ఉడికిపోకుండా ఈ విధంగా ఆలు ఉడకపెట్టుకొని దించుకుంటే ఈ విధంగా పొడిగా చక్కగా వస్తుంది కర్రీ అయితే ఎక్సలెంట్ అండి. తోటకూర పప్పు ఇంకా ఆలూ ఫ్రై ఈరోజు మా లంచ్ అన్నమాట. చూడండి, కలర్ఫుల్గా చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా, అంత బాగుంది కదా. చాలా బాగుందండి కర్రీ అయితే. ఆలూ కర్రీ అంటే మామూలు అనుకుంటాం కానీ ఆ వండే విధానం మార్చి వండుకోవాలండి. ఒకేలా వండుకుంటే మనకి బోర్ అవుతుంది. మార్చి వండుకుంటే కొంచెం కొత్తగా టేస్ట్గా తినాలనిపిస్తుంది అనమాట. టేస్ట్కి సరిపడ్డ సాల్ట్ వేసుకోవాలి. మీకు ఎంత సరిపడుతుందో చూసి వేసుకోండి. కారం అసలు స్కిప్ చేస్తేనే బాగుంటుంది. కాకపోతే చిన్న పిసరు కారం వేసానండి నేను.
చాలా బాగుంది. ఆలు అంటే ఇష్టం లేని ఉండరు కదా, మీరు కూడా ఆలు ఫ్రై ఈ విధంగా చేసుకుంటారా? కామెంట్ చేయండి. ఫైనల్లీ కొంచెం కారం వేసుకోవాలి, మరీ ఎక్కువ కాదు. ఎప్పుడు కూడా కారం వేయాలనుకుంటే లాస్ట్లో వేయాలండి, ఫస్ట్ వేస్తే కర్రీ మాడిపోద్ది అనమాట. ఏ ఫ్రై కర్రీ అయినా కూడా ఫస్ట్ కారం వేయకూడదు, లాస్ట్లో వేయాలి. ఈ ఫ్రైకి అయితే, ఆలు ఫ్రైకి అయితే మాత్రం కారం వేయకుండా స్కిప్ చేస్తేనే బాగుంటుంది. పచ్చిమిర్చి ఎక్కువ వేసుకున్నాము, కానీ నేను చిటికెడు కారం వేసాను అండ్ జీరా పౌడర్ వేసాను, లాస్ట్లో జీలకర్ర పౌడర్ వేసా. ఆ జీలకర్ర పౌడర్ వేయడంతో స్మెల్ ఇంకా అదిరిందండి, చాలా బాగుంది. ఈ విధంగా ట్రై చేసి చూడండి మీరు కూడా, ఓకేనా? కర్రీ అయిపోయిందండి, ఇంకా మరీ బాగా కలిపేయకూడదు, ముద్ద అయిపోకుండా చూసుకోవాలి. అందుకే వెడల్పాటి బాణీలోని చేసుకుంటే కర్రీస్ బాగుంటాయండి. ఇరుకిరుకుగా ఉన్న గిన్నెల్లో చేసుకుంటే కర్రీ అని ఏదంటైనా కానీ ఖరాబ్ అవుతుంది అన్నమాట. కొంచెం వెడల్పాటి బౌల్లో చేసుకుంటే బాగుంటుంది. కర్రీ ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, మీరు ఇచ్చే లైక్ అనేది రీచ్ అవుతుంది, వేరొకరికి చేరుతుంది అంటారు. కర్రీ అయిపోయింది, ఇంకా కొత్తిమీర చల్లుకొని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడం. కర్రీ అయితే రెడీ. ఇంక వేడివేడి అన్నంతో లాగించడం. ఈ కర్రీ అండి చపాతీతోటి, పుల్కాతోటి, జొన్న రొట్టెలతోటి, దేనితోనైనా తినొచ్చు. వెరీ యమ్మీ ఆలూ ఫ్రై రెడీ. ఆయిల్ కూడా ఎక్కువ పడదన్నమాట. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయడం మర్చిపోకండి. బాయ్ బాయ్. ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాం. బాయ్ గాయస్.